ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న ఈ ఫ్లఫీ ఆమ్లెట్ని మాకు కూడా ఒకసారి చేసి పెట్టమని మా పిల్లలు అడిగేసరికి ఈ ఫ్లఫీ ఆమ్లెట్ని ప్రిపేర్ చేశానండి. నా స్టైల్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక లోతుగా ఉండే గిన్నెలోకి 4 కోడిగుడ్లు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, ఓ చిటికెడు కారం కూడా యాడ్ చేసుకోండి. ఇందులో కారం యాడ్ చేయరు, బట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ విధంగా హ్యాండ్ బ్లెండర్ తోటి నురగ అయ్యేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ విధంగా కొంచెం నూనె వేసుకుని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ అంతా కూడా ఇందులో వేసేసుకుని కొంచెం ఎగ్ మసాలా, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ లేదంటే కారం కానీ చల్లేసుకుని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు వేరొక ప్యాన్ కి ఆయిల్ అప్లై చేసుకుని పైన పెట్టేసి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఫ్లఫీ ఆమ్లెట్ ని డైరెక్ట్ గా టర్న్ చేస్తే ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. సో అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇలా రెండో వైపు కూడా చక్కగా కాలిన తర్వాత వేడివేడిగా సాస్ తోటి సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ. రెగ్యులర్ గా చేసుకునే ఆమ్లెట్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది టేస్ట్ కూడా. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.